హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించినటువంటి చాలామంది అభ్యర్థులు రిటర్న్ పాస్ అయినప్పటికి కూడా స్కిల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, సో ఏ మిస్టేక్స్ కనుక రెక్టిఫై చేసుకుంటే మనము ఈ స్కిల్ టెస్ట్ అనేది ఈజీగా పాస్ అవ్వచ్చు అనేది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. మనము మన ఛానల్ ద్వారా కూడా టైపు, షార్ట్ హ్యాండ్, అలాగే లా గ్రాడ్యుయేట్స్కి, స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్స్ అనేది అందిస్తున్నాము. అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించి డిక్టేషన్స్ కూడా అందిస్తూ ఉన్నాము. నిన్న అనగా 24/4/2026 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పడినటువంటి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్స్, అలాగే ఎస్ఎస్సికి సంబంధించి ఏవైతే 700 చిల్లర పైన పడినటువంటి పోస్టుల గురించి వీడియో అనేది చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ ఎవరన్నా చూడని వారు ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటాయి. అక్కడ మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అన్నీ కూడా పొందవచ్చు. అలాగే మెయిన్గా ఎవరైతే ఈ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వడం జరుగుతుందో వాళ్ళు ఓన్లీ కైలాష్ చంద్రాస్ డిక్టేషన్సే ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఒక అపనమ్మకంతో ఉంటారు. సో ఓన్లీ కైలాష్ చంద్రాన్ని నమ్ముకుంటే విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరిగింది. అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. సో ఎక్కువ మంది కూడా ఈ కైలాష్ చంద్ర డిక్టేషన్సే రాస్తూ ఉంటారు. అయితే డిఫరెంట్ డిక్టేషన్స్ రాయటం అనేది ఈ స్కిల్ టెస్ట్లు పాస్ అవ్వడానికి మెయిన్ కారణం. ఎందుకంటే మనకి రేపు జాబ్ వచ్చిన తర్వాత మనకి ఏ స్టేట్ వాడైనా సరే డిక్టేషన్ అనేది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో డిక్టేషన్ అనేది డిఫరెంట్ వాయిసెస్ అనేది అలవాటు చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనం 120 డిక్టేషన్ రాస్తున్నాం అనుకోండి, మనకు ఆఫీసుల్లో డైరెక్ట్గా మీకు వాచ్ పెట్టుకొని మీరు 120 పాస్ అయ్యారు కాబట్టి కరెక్ట్గా 120 చెప్పాలనేటువంటి పద్ధతి అనేది ఉండదు. అందుకని డిఫరెంట్ ఫ్లోస్ అనేది అలవాటు చేసుకోవాలి. అంటే ఏంటంటే ఒక లైన్ ఫాస్ట్గా రాస్తారు, ఒక లైన్ స్లోగా రాయొచ్చు. అట్లా ఆఫీసెస్లో మీకు అలా ఉండేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీకు ఎగ్జామ్లో కూడా కరెక్ట్గా 120 చెప్పేటువంటి ఎవరైతే ఇన్స్ట్రక్టర్ అనేది చాలా తక్కువగా ఉంటారు. ఫ్లక్చువేషన్స్ అనేది ఖచ్చితంగా కూడా ప్రతి డిక్టేషన్లో ఉంటాయి. సో ఎందుకంటే టైం చూసుకుంటూ ప్యాసేజ్ చెప్పాలి కాబట్టి అక్కడ ఫ్లో అనేది కాస్త తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సో అలా కాకుండా కరెక్ట్గా 120 మాకు జాబ్లో కూడా చెప్పాలి అంటే అలా చెప్పేటువంటి జాబ్స్ ఏవి కూడా మన ఇండియాలో అందుబాటులో ఉండవు. సో వీటికి సంబంధించి కైలాష్ చంద్రానే ఎక్కువ ప్రిపేర్ అవ్వకూడదు, మిగతా డిక్టేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ అనేది వీడియో చేయడం జరిగింది. అలాగే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను. సో చాలామంది మెయిన్గా ఎక్కువ చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే నోటిఫికేషన్ అప్లై చేసే టైంలో చాలా టైం ఉంటుంది కదా అని చెప్పేసి స్టెనో స్కిల్ రాకపోయినా కూడా స్టెనో స్కిల్కి వాళ్ళు టిక్ మార్క్ చేసి తర్వాత రిటర్న్ పాస్ అయిన తర్వాత సరైనటువంటి సమయం లేక ఉద్యోగం పోగొట్టుకున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు. అంటే రిటర్న్లో పాస్ అవుతారు, తర్వాత స్కిల్కి వచ్చేటప్పటికి 2-3 నెలలు కూడా టైం లేక, నేర్చుకోవడానికి అవకాశం లేక ఉద్యోగాలు వదులుకున్న వారు చాలామంది ఉన్నారు మా ఎక్స్పీరియన్స్లో. సో జనరల్గా స్టూడెంట్స్ చేసేటువంటి 10 మిస్టేక్స్ ఏంటి, ఏమి రెక్టిఫై చేసుకుంటే మనకి ఈ స్కిల్ టెస్ట్ అనేది పాస్ అయ్యేటువంటి అవకాశం ఉందో కూడా చూద్దాం. సో దానికంటే ముందు నిన్న విడుదల చేసినటువంటి నోటిఫికేషను ఊరిని డేట్స్ వరకు చెప్తాను. ఎవరన్నా చూడని వారు ఉంటే చూడొచ్చు. నోటిఫికేషన్ నిన్న 24 ఏప్రిల్ 2026 రిలీజ్ అయింది. అలాగే ఆన్లైన్లో వచ్చేసరికి చివరి తేదీ 15 మే 2026 వరకు కూడా ఉంది. తర్వాత ఫీజు చెల్లింపుకి 16, అప్లికేషన్ కరెక్షన్ విండో 20 నుంచి, అలాగే వీటి అయిపోయిన తర్వాత కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా కూడా మనకి ఈ స్కిల్ టెస్ట్ తర్వాత కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ స్టెనోగ్రాఫరు ఏదైతే ఎగ్జామ్ ఉందో ఇది ఓన్లీ స్పీడ్కి సంబంధించి మాత్రమే కాదు, యాక్యురసీ అంటే మనం ఎన్ని తక్కువ మిస్టేక్స్ కనుక చేయగలిగితే మనకి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చాలామంది విద్యార్థులు ఈ రాత పరీక్షలో మంచి మార్కులు సాధించినప్పటికీ కూడా స్కిల్ టెస్ట్లో చేసేటువంటి పొరపాట్ల వల్ల విఫలమవుతూ ఉంటారు. సో స్కిల్ టెస్ట్లో అభ్యర్థులు చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే కేవలం స్పీడ్ వెనకాల పడి వారు ఆ స్కిల్ టెస్ట్ని పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో చాలామంది 80 లేదా 100 వర్డ్స్ వేగంతో అవుట్లైన్స్ రాస్తే చాలు అనుకుంటారు. కానీ ట్రాన్స్క్రిప్షన్లో మనము రాసేటువంటి తప్పుల మీదే మనము ఈ స్కిల్ టెస్ట్ యొక్క రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటంటే కొంతమంది విద్యార్థులు ఒకరోజు ఒక 5-6 డిక్టేషన్స్ రాయటం, కానీ ట్రాన్స్క్రిప్షన్ అనేది చేయకపోవటం,
ఇలాంటి తప్పులు, అలాగే 120 వరకు కూడా ఎటువంటి షార్ట్ కట్స్ అవసరం లేదు. ఎందుకు అంటే 200 పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా షార్ట్ కట్స్ లేకుండా రాసేటువంటి రోజులు ఇవి. సో 120 వరకు కూడా ఈ షార్ట్ కట్స్ కోసం ప్రయత్నం చేస్తూ రాసింది గుర్తుపట్టలేక చాలా తప్పులు అనేది చేస్తూ ఉన్నారు. సో మనం ఎప్పుడైతే ప్రతిరోజు కూడా ఒక ట్రాన్స్క్రిప్షన్ అనేది రాసి తప్పులు మనం సింబల్ ప్రకారం తప్పు రాసామా, లేకపోతే ఏదైనా ఒమిషన్ అయిందా, రాసింది గుర్తుపట్టలేకపోతున్నామా, రూల్స్ మీద మనకి అవగాహన లేదా, ఇలాంటివి కనుక మీరు వెరిఫై చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ అనేది మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. స్పీడ్తో పాటు యాక్యురసీ కూడా ముఖ్యము. సో లెస్ మిస్టేక్స్ అనేది మనకి స్కిల్ టెస్ట్ మనం బయటపడేస్తుంది. సో ట్రాన్స్క్రిప్షన్ అనేది ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల నష్టం ఏంటి అంటే, మనం రాసిన దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయినట్లయితే దానివల్ల ఇక యూసేజ్ అనేది మనకి ఏమీ ఉండదు. ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా మనం సరి చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ మనం బుక్లో ఏం రాసుకున్నాం అనేది ఎవరు పట్టించుకోరు. ట్రాన్స్క్రిప్షన్లో మనం చేసేటువంటి తప్పులు మాత్రమే కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనం బుక్లో రైట్ రాసుకొని ట్రాన్స్క్రిప్షన్లో తప్పు కొట్టినా కూడా దాన్ని తప్పు కిందే తీసేసేటువంటి అవకాశం ఉంటుంది. షార్ట్ హ్యాండ్ అవుట్లైన్ రాసిన తర్వాత వాటిని చదవకపోవటం అనేది తప్పు అంటే ఖచ్చితంగా తప్పే. ఎందుకు అంటే రాయంగానే వెంటనే కనుక ఆ ప్యాసేజ్నో ఆ పేజెస్నో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించి కనుక వెంటనే చదువుకున్నట్లయితే మీకు మెమరీకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఏదైనా 1-2 స్ట్రోక్స్ సరిగ్గా రాయలేకపోయినా కూడా మనం వాటిని సరి చేసుకొని వాటిని తప్పు లేకుండా కూడా ట్రాన్స్క్రిప్షన్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇలా ఎవరైతే ఈ పద్ధతులు పాటించారో వాళ్ళు స్కిల్ టెస్ట్ ఎప్పటికీ కూడా పాస్ కారు. ఇక్కడ ఒకే రకమైన డిక్టేషన్ వాయిస్ అనేది వినకూడదని చెప్పేసి ఇందాక కూడా చెప్పడం జరిగింది. సో మనం ఎగ్జామ్లో లేకపోతే ఇంట్లో కోచింగ్ సెంటర్లో ఒకే వాయిస్ అనేది అలవాటు పడితే ఎగ్జామ్లో స్పీకర్ ద్వారా వచ్చేటువంటి వాయిస్ కావచ్చు, లేకపోతే కొత్త వాళ్ళు చెప్పేటప్పుడు యాక్సెంట్ కావచ్చు, అది అర్థమవడంలో కష్టం అవుతూ ఉంటుంది. అందుకే వివిధ రకాల వాయిస్ డిక్టేషన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఏ స్టేటు ఏంటి అనేది సంబంధం లేకుండా కూడా ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో పెన్సిల్, పెన్ అనేది చాలామంది అభ్యర్థులు ఇది అడిగేటువంటి క్వశ్చనే. అప్ టు హయ్యర్ వరకు కూడా పెన్సిల్ వాడటమే మంచిది. కానీ మీరు ఇప్పటికే పెన్సిల్ కానీ పెన్ను కానీ వాడుతున్నట్లయితే మీరు ఏదైతే వాడుతున్నారో ఎగ్జామినేషన్స్లో కూడా వాటినే వాడడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ పెన్సిల్ వాడుతూ ఎగ్జామినేషన్లో పెన్ను రాశారనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ ప్రాక్టీస్ అనేది ముందు నుంచే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హయ్యర్ వరకు కూడా పెన్సిల్ వాడటమే చాలా వరకు మంచిది. ఈ గ్రామర్ పంచువేషను అనేది తెలియాలా అంటే ఖచ్చితంగా కూడా స్టెనోగ్రాఫర్కి ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఉండాలి. ప్రతిరోజు కూడా పేపర్ అనేది రీడ్ చేస్తూ ఉండాలి. కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటిలో మనకు చదువుతున్నప్పుడు రాని పదాలు ఎలా రాయాలనేటువంటి దాన్ని కూడా మనము ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా కూడా షార్ట్ హ్యాండ్ స్టూడెంట్ షార్ట్ హ్యాండ్ డిక్షనరీ అనేది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ట్రాన్స్క్రిప్షన్లో ఈ కామాలు, ఫుల్ స్టాప్స్, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ వాడాలో తెలియకపోయినట్లయితే వాటిని వదిలేయటమే మంచిది. తెలియని చోట కనుక మీరు ఈ ఫుల్ స్టాప్లు, కామాస్ కనుక పెట్టినట్లయితే ఇంకా ఎక్కువ మార్కులు పోయేటువంటి అవకాశం ఉంది. ఇది ఫైనల్ రిజల్ట్స్లో మీ మీద తీవ్ర ప్రభావం అనేది చూపిస్తుంది. సో కీబోర్డ్ క్లారిటీ అనేది కూడా మనకి చాలా ముఖ్యము. సో ఇంట్లో వాడుకున్నటువంటి కీబోర్డ్స్కి ఎగ్జామినేషన్స్లో ఉండే కీబోర్డ్స్కి తేడా ఉంటుంది. అందుకని డిఫరెంట్ కీబోర్డ్స్ వాడటం అనేది మంచిది. మీకు స్తోమత ఉన్నట్లయితే 1-2 కీబోర్డ్స్ అనేది మీరు తెచ్చిపెట్టుకొని వాటి మీద ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటాం చాలా వరకు మంచిది. ఎందుకంటే చాలామంది బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా కీబోర్డ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడిన వారు చాలామంది ఉండటం అనేది జరుగుతున్నది. డిక్టేషన్లో ఒక పదం కనుక మిస్ అయితే ఏం చేయాలి అనేది చాలామంది అడుగుతున్నటువంటి టాపిక్. సో చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే, ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ఎవరైతే నేర్చుకుంటున్నటువంటి అభ్యర్థులకి రూల్స్ మీద సరైనటువంటి గ్రిప్ అనేది ఉండదు. సో ఆ రూల్స్ మీద గ్రిప్ లేనివాడు కొత్త పదం వచ్చినప్పుడు దాన్ని ఎలా రాయాలి అనేటువంటి కంగారులో ఆ పదంతో పాటు తర్వాత వచ్చేటువంటి 4-5 పదాలు కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని స్టూడెంట్స్ రూల్స్ మీద మంచి పట్టు అనేది ఉండాలి. సో చాలామంది అభ్యర్థులు మనకి సొసైటీలో అందుబాటులో ఉన్నటువంటి ప్రింటెడ్ బుక్స్ మీదే ఆధారపడి ఉంటారు. సో అలా కాకుండా కరెంటు టాపిక్స్ మీద కనుక మీరు డిక్టేషన్స్ కనుక రాయగలిగితే మీకు కొంత అవగాహన అనేది దాని మీద ఏర్పడుతుంది. అంటే కొత్త స్ట్రోక్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా రాయాలి అనేటువంటి థింక్ చేసినట్లయితే మనకి రూల్స్ మీద గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన ఛానల్ ద్వారా కూడా మా దగ్గర నేర్చుకునేటువంటి అభ్యర్థులకి కరెంట్ అఫైర్స్ మీద 1 కానీ 2 కానీ వారానికి ఇలా
కరెంట్ టాపిక్స్ మీద అందించడం అనేది జరుగుతుంది. రేపు వారు ఎగ్జామినేషన్కి అనేది వెళ్ళినప్పుడు ఎటువంటి ఫియర్ లేకుండా కూడా రాసేటువంటి అవకాశం ఉంటుంది. సో అందువల్ల డిఫరెంట్ యాక్సెస్, డిఫరెంట్ ఛానల్స్ వారు అందించేటువంటి డిక్టేషన్స్ అన్నీ కూడా రాయటం అనేది చాలా మంచిది. సో ఎగ్జామ్ హాల్లో నర్వస్ అవ్వటం వల్ల ఇబ్బంది ఏంటి అంటే, మనం ఎంత ప్రాక్టీస్ అయినా సరే ఎగ్జామ్ ఫియర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే దానికి సంబంధించినటువంటి టెస్టులు రాసేటప్పుడు మీరు ఆ వాతావరణాన్ని కనుక అలవాటు చేసుకోగలిగితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో ఏమీ ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో మిస్టేక్స్ అనాలిసిస్ చేయకపోవడం వల్ల ఇబ్బంది ఏంటి అంటే, ప్రతిరోజు కూడా ట్రాన్స్క్రిప్షన్ అనేది రాయకుండా, అంటే రాయటం అంటే మీన్స్ టైప్ చేయటం కానీ కంప్యూటరైజ్ చేయటం కానీ ఏదైనా కానీ, ఈ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎప్పుడో వారానికి ఒకసారి అలా చేస్తూ ఉండటం వల్ల మీకు ఏంటంటే మిస్టేక్స్ అనేది మనకి ఏవి ఎప్పుడు పోతున్నాయి అనేది అర్థం కాక మన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉండదు. సో స్పీడ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి రకరకాల వీడియోస్ అనేది నేను అందించడం అనేది జరిగింది. సో ఆ వీడియోస్ కనుక పాజిబిలిటీ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే టైప్ చేసిన తర్వాత ఎన్ని తప్పులు వస్తున్నాయి, అవి స్పెల్లింగ్ మిస్టేక్సా లేకపోతే అవుట్లైన్ అర్థం కాకపోవటం వలన అనేది చెక్ చేసుకోవాలి. చేసిన తప్పే మళ్ళీ చేయకుండా కూడా ఉన్నట్టయితే స్కిల్ టెస్ట్ పాస్ అవడం అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ చెప్పినటువంటి 10 పాయింట్స్, అలాగే కైలాష్ చంద్రానే ఆధారపడటం అనేది రాంగ్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే డిఫరెంట్ డిక్టేషన్స్, డిఫరెంట్ యాక్సెంట్స్ ఉన్నటువంటి మీరు రాయడం అనేది స్టెనోగ్రాఫర్కి చాలా అవసరం. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ మీద కూడా మంచి పట్టు అనేది ఉండాలి. అలాగే ప్రతిరోజు కూడా వీలైనట్లయితే ఏదో మీకు నచ్చినటువంటి పేపర్ని, ఇంగ్లీష్ పేపర్ చదవటం అనేది కూడా మంచి గుడ్ హ్యాబిట్. సో స్పీడ్ మీదే కాన్సన్ట్రేషన్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సో మిస్టేక్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళే స్కిల్ టెస్ట్లో పాస్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ టిప్స్ జనరల్గా కూడా ఏ స్టెనో స్కిల్ టెస్ట్కి అయినా కూడా పనికొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను మీకు రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.